మిత్రులారా, బీహార్లో చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ ఆ పార్టీ నాయకుడు. చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు బీజేపీ అగ్రశ్రేణి నేతలు నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళిద్దరికీ కూడా ఒక పెద్ద పీడకలలా మారిపోయాడండి. వీళ్ళిద్దరిలో అమిత్ షా అపర చాణక్యుడు లాంటి అమిత్ షాకి వ్యూహాల మీద వ్యూహాలు రచించేటటువంటి ఎత్తుల మీద ఎత్తులు వేసేటటువంటి అమిత్ షాకి అంతు చెక్కకుండా మారిపోయాడు చిరాగ్ పాస్వాన్. నోరు మెదడట్లేదు. నాకు 40 సీట్లు కావాలని పట్టు కూర్చున్నాడు. లోపాయికారిగా డిప్యూటీ సీఎం కూడా కావాలి. సీఎం కావాలనేది ఆయన ఉద్దేశం. బహుశా భవిష్యత్తులో కావచ్చు. ఎందుకంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్గా దళిత్ సామాజిక వర్గం నుంచి ఎమర్జ్ అయ్యాడు. అలాగే ఆయన వారసత్వం రామ్విలాస్ పాస్వాన్ వారసత్వం కాబట్టి ఆయన భవిష్యత్తులో ఆ స్థాయికి ఎదగవచ్చు. ఆ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు చిరాగ్ పాస్వాన్ అమిత్ షాకి, నరేంద్ర మోడీకి, ముఖ్యంగా అమిత్ షాకి. ఏం చేయాలి? అసలు నిన్నటి వరకు ఆయన పాట్నాలో కూర్చొని మాట్లాడుకుందామంటే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందామంటే ఎక్కడో హాజీపూర్లోనూ వైశాలిలోనూ ఎక్కడో ఉండేవాడు, దొరకలే. నిన్న మీటింగ్ పెట్టారు మొత్తానికి సీట్ షేరింగ్ విషయం. ఆయన 40 డిమాండ్ చేస్తున్నాడు. లోపాయికారిగా డిప్యూటీ సీఎం కూడా కావాలంటున్నాడు. సో ఇప్పుడు ఎలాగా? నేను 105కి తగ్గేది లేదు, 115 ఇంతకుముందు పోటీ చేశాను. అఫ్కోర్స్ మీకంటే ఎక్కువ సీట్లు పోటీ చేసి మీకంటే తక్కువ సాధించుకున్నాను కాబట్టి నితీష్ కుమార్ ఏమంటున్నాడు అంటే నేను కొంచెం తగ్గుతాను. ఎంత తగ్గుతాను? 115కి పోటీ చేశాను కాబట్టి గతంలో 43 సీట్లే సాధించాను కాబట్టి మీరు నాకంటే తక్కువ సీట్లు పోటీ చేసి ఎక్కువ సీట్లు సాధించారు కాబట్టి ఈసారి 105 సీట్లకు తగ్గేది లేదు అని నితీష్ కుమార్ భీష్మించుకు కూర్చున్నాడు. కంటిన్యూస్గా ఒక డే లాంగ్ సెషన్ పెట్టి వాళ్ళ నాయకులకి కార్యకర్తలకే బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాడు. ఒక పక్కన మనం బీజేపీ కంటే ఎక్కువ సీట్లు ఈసారి సాధించాలి అని అన్నాడు. ఆ మాటను పట్టుకున్నారు ఎన్డీఏ నాయకులు, ముఖ్యంగా అమిత్ షా, మోడీ. ఏమిటి నితీష్ అంతర్జీవన్? సరే, ఆయన్ని పక్కన పెట్టేస్తే చిరాగ్ పాస్వాన్ నిన్న ఢిల్లీలో మీటింగ్ జరిగింది ఓట్ షేరింగ్ విషయంలో. పేపర్లో అంత న్యూస్ వచ్చింది. బీజేపీకి సంబంధించినటువంటి మరొక మంత్రి, అలాగే ఈయన ఇద్దరు బయటకు వచ్చారు, నవ్వుతూ బయటకు వచ్చారు. కానీ చిరాగ్ పాస్వాన్ని అడిగారండి ప్రెస్ వాళ్ళు. ఆయన ఒక మాట అన్నాడు చిరాగ్ పాస్వాన్. అదేమిటయ్యా అంటే ఏం చెప్పలేదు. ఓట్ షేరింగు, సీట్ షేరింగు, ఎన్ని సీట్లు మీకు ఇస్తారు, సర్దుబాటు అయిందా, ఇట్లాంటి ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెప్పకుండా ప్రస్తుతం నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను కదా, కేంద్ర మంత్రిగా ఉన్నంతకాలం నాకు నా మినిస్ట్రీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ మీదే నేను ఇప్పుడు దృష్టి పెడుతున్నాను అని అన్నాడండి. మీకు ఎన్ని సీట్లు ఇస్తామన్నారు, మీరు ఎన్ని అడిగారు, ఎంతకి ఒప్పందం జరిగింది, ఏమీ చెప్పలేదు. ఆయనతో పాటు వచ్చిన మరో బీజేపీ మంత్రి, బయటకు వచ్చినటువంటి బీజేపీ మంత్రి సమ్ రాయ్, ఆయన ఏమన్నాడంటే మా పెదాల మీద నవ్వు కనిపించడం లేదా అర్థం చేసుకోండి అని ఆయన చాలా గోప్యంగా నర్మగర్భంగా ఆయన మాట్లాడేశాడు. విషయం ఏమిటయ్యా అంటే చిరాగ్ పాస్వాన్ 40 సీట్లు అడుగుతున్నాడు ఖచ్చితంగా. బీజేపీ వారికి తలనొప్పి ఏమిటయ్యా అంటే 105 మరి నితీష్ కుమార్కి ఇస్తే తాము కొంచెం తగ్గించుకొని 100 సీట్లో పెట్టుకుంటే 243లో ఈ 205 సీట్లు ఇక్కడ పోతే ఇంకా 38 అట్లా ఉంటాయి. మరి ఈయనకి 40 కావాలంటే కొన్ని తగ్గించుకోవాలి, నితీష్ కుమార్ కానీ ఈయన కానీ. మరి ఇంకొక ఆయన ఉన్నాడు, సో భారత ఆవామీ పార్టీ, ఎవరు? మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ. ఆయన గతంలో 7 సీట్లు ఎన్డీఏ తరపునే పోటీ చేసి ఎన్డీఏతో పొత్తుతో 4 సీట్లు గెలుచుకున్నాడు. విచిత్రం ఏమిటంటే అంటే ఇందులో చాలా కీలకమైంది 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ ఆయన స్వయంగా పోటీ చేశాడు. సోలో కంటెస్ట్ అంటే ఆయన పార్టీ విడిగా పోటీ చేసింది. చాలా స్థానాలకు, ఇంచుమించు అన్ని స్థానాలు పోటీ చేసి ఎన్ని సాధించాడు? కేవలం 1 సాధించాడు.
కాకపోతే ఇప్పుడు ఎందుకు అన్ని సీట్లు అడుగుతున్నాడంటే తర్వాత జరిగిన 2024లో జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో ఆయనకు 5 సీట్లు ఇస్తే పొత్తు పెట్టుకున్నాడు అప్పుడు ఎన్డీఏతో. అప్పుడు 20లో పొత్తు లేదు కదా, ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడు 24లో. పొత్తు పెట్టుకుని 5 సీట్లు ఇస్తే 5 సీట్లు సాధించాడు. అది ఇప్పుడు కొండెక్కి కూర్చోవడానికి దిగిరాను అని చెప్పడానికి కారణం అది. ఇంకో పక్క నితీష్ కుమార్ భయం ఏమిటయ్యా అంటే చిరాగ్ పాస్వాన్ వస్తే ఎక్కువగా దెబ్బ నితీష్ కుమార్కి జేడీయూ అభ్యర్థులకి పడుతుంది. ఎందుకంటే 2020లో గెలుచుకున్నది ఒక్క సీటే కానీ చిరాగ్ పాస్వాన్ పార్టీ 2 స్థానాల్లో 9 స్థానాల్లో 2వ ప్లేస్లో ఉన్నాడు. చాలా చోట్ల జేడీయూ క్యాండిడేట్స్ ఓడిపోవడానికి కారణమయ్యాడు చిరాగ్ పాస్వాన్ అనేటటువంటి ఒక డేటా నితీష్ కుమార్ దగ్గర ఉంది. అందుకనే నితీష్ కుమార్ లోపలే ఏమైనా సరే చిరాగ్ పాస్వాన్ ఎమర్జ్ కాకుండా, చిరాగ్ పాస్వాన్కి ఎక్కువ సీట్లు ఇవ్వకుండా నొక్కి పట్టాలి ఏమైనా సరే అని చెప్పేసి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన చేసేటటువంటి ఒత్తిడి అమిత్ షా మీద, నరేంద్ర మోడీ మీద ఒక రకంగా పనిచేస్తుంది, ఒక పక్క పనిచేస్తుంది. సో ఈ ఒత్తిడిలో చిరాగ్ పాస్వాన్ ఎలా ఒప్పించాలి? 25 సీట్ల దాకా వాళ్ళు వచ్చారు. ఎవరు? అమిత్ షా లేదా ఎన్డీఏ నాయకులు 25 సీట్లు ఇస్తాం నీకు అనేటటువంటిది. ససేమిరా అని ఈయన అంటున్నాడు. ఇంకో పక్క జితన్ రామ్ మాంఝీ ఉన్నాడు. మీరు రామ్ విలాస్ పాస్వాన్కి గతంలో 1 సీటు వస్తే ఇప్పుడు 25 అంటున్నారు, 40 అంటున్నారు, అతనికి ఎన్ని ఇస్తే నాకు అన్నీ అంటున్నాడు ఆయన. ఇప్పుడు చాలా పెద్ద తమాషా చూడాలి మనం, ఏం జరుగుతుంది. చిరాగ్ పాస్వాన్ని డిప్యూటీ సీఎంని చేస్తామని వాగ్దానం ఇవ్వచ్చు, కానీ సీట్లు ఎన్ని ఇస్తారు? ఆ సీట్లు అన్నీ ఇస్తే ఎవరికి తగ్గిస్తారు అంటే తాము తగ్గించుకుంటారు, నితీష్ కుమార్ ఏమో తగ్గని అంటున్నాడు. గతంలో 115 చేశాను కాబట్టి ఈసారి 105 కావాలన్నా 10 తగ్గించుకుంటానంటున్నాడు. ఏది ఏమైనప్పటికీ చిరాగ్ పాస్వాన్ మాత్రం 25కి ఒప్పుకునేలా లేడు. బయటకు వచ్చి చర్చల అనంతరం నిన్న బయటకు వచ్చిన తర్వాత ఏమన్నాడు? నౌ ఐ యామ్ యూనియన్ మినిస్టర్, ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్ ఫర్ మై మినిస్ట్రీ అన్నాడు. అంటే దీని అర్థం ఏంటని చెప్పేసి వాళ్ళందరూ కూడా తలలు బాదుకుంటున్నారు. అంటే నేను ఇప్పుడు మంత్రిగా ఉన్నాను కాబట్టి మంత్రిత్వ బాధ్యతలు నాకు ఉన్నాయి. అంటే రేపు పొద్దున వీళ్ళతో బంధాలు ఏమైనా తెగిపోతే ఆ బాధ్యతలు నాకేమి ఉండవు కాబట్టి రేపు నేను చెప్తాను. అలాంటి పరిస్థితి వస్తే అప్పుడు నేను చెప్తాను, నా తడాక ఏంటో అప్పుడు చూపిస్తాను. ఈ దెబ్బతో మొత్తానికి ఈ అమిత్ షా కానీ మోడీ కానీ మొత్తం అందరూ కూడా, ఈ బీహార్ బీజేపీ నాయకులు కానీ దిలీప్ జైస్వాల్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, ఆ సమ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా తలబాదుకుంటున్నారనమాట. చిరాగ్ పాస్వాన్ని ఎలాగా లైన్లో పెట్టాలి, నితీష్ కుమార్ని ఎలా ఒప్పించాలి, జితన్ రామ్ని ఎలా ఒప్పించాలి, ఇట్లాంటి అన్నిటి మీద మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ చిరాగ్ పాస్వాన్ మాత్రం ఈసారి లొంగేదే లేదు, తగ్గేదే లేదు అన్నట్టుగా అతను ఉన్నాడు. ఎందుకంటే ఈసారి తగ్గితే నెక్స్ట్ టైం మనకి ఇలాంటి అవకాశం రాదు అనేటటువంటి అభిప్రాయం ఆయనలో బాగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుందన్నమాట. మరి చిరాగ్ పాస్వాన్ని ఏ విధంగా వీళ్ళు లొంగ తీసుకుంటారు, తమ అధీనంలో పెట్టుకుంటారు, ఎలా బుజ్జగిస్తారు, ఏం చేస్తారు ఏమిటి అనేటటువంటిది మరి 2-3 రోజుల్లో మనకి తేలిపోతుంది. అప్పటిదాకా మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.